అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఎలా ఉంది? చోడవరంలో అయితే తెలుగుదేశం ప్రస్తుత పరిస్థితి తెలుగుదేశానికే అనుకూలంగా ఉంది. ఫలితం కూడా తెలుగుదేశమే, ఏమాత్రం మొహమాట పడకుండా. మాడుగుల గట్టిపోటీ ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది అనేది రైజ్ సర్వే సంస్థ చెప్తున్నమాట. అనకాపల్లి గట్టిపోటీ, మినిస్టర్ గురునాథరావు గారు మరి వారికి అక్కడ టికెట్ ఇవ్వలేదు. మరి ఎవరు నుంచి ఉంటారో, కానీ తెలుగుదేశం మాత్రం ఫర్ షూర్ గెలవబోతుంది. అది పెందుర్తి వచ్చేప్పటికీ తెలుగుదేశం లేదా జనసేన ఫలితం అంటే ప్రస్తుత పరిస్థితి వాళ్ళిద్దరిలో ఎవరి నుంచినా వాళ్ళకి అనుకూలంగా ఉంది. రిజల్ట్ కూడా అలాగే అనుకూలంగా ఉండబోతుంది. పెందుర్తికి సంబంధించి మాట్లాడాల్సింది చాలా ఉంది. పెందుర్తి ప్రస్తుత ఎమ్మెల్యే అదీప్ రాజా భూకుంభకోణాల్లో ఇరుక్కొని రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీకి మించి ఆయన పాపులారిటీ పెరగటం అనేది పార్టీలోనే చర్చ జరిగింది. సో అసలు ఈ నియోజకవర్గం మీద వైసీపీ పూర్తిగా ఆశలు వదులుకుంది. ఇన్ఎవిటబుల్గా అక్కడ మరి జనసేన నుంచి ఉంటుందా, తెలుగుదేశం నుంచి ఉంటుందో తెలియదు, కానీ ఎవరిని పోటీకి నిలబెడతారో తెలియదు. కానీ వాళ్ళిద్దరులో ఎవరి నుంచినా పెందుర్తి ఫస్ట్ సీట్ వాళ్ళు ఆ కూటమి జేబులో వేసుకునే పరిస్థితి. యలమంచిల్లో పాయకరావుపేట ఎస్సీ నియోజకవర్గంలోను ప్రస్తుత పరిస్థితి చూడబోతే నువ్వానే టగ్ ఆఫ్ వారే, రిజల్ట్ కూడా అలాగే ఉండబోతోంది. నర్సీపట్నం టీడీపీ ఫైర్ బ్రాండ్ అయ్యన పాత్రుడు గారి సొంత నియోజకవర్గం. ఆయన నుంచి ఉంటారా, వారి కుమారుడి నుంచి ఉంటారా, లేకపోతే మరొకరి నుంచున్నా, అది తెలుగుదేశం ఖాతాలో పడే నియోజకవర్గమే. ఓవరాల్గా అనకాపల్లి లోక్సభ పరిధిలోని 7 సెగ్మెంట్లు కనుక పరిశీలన చేస్తే 4 సెగ్మెంట్లో 3 సెగ్మెంట్లో తెలుగుదేశం, ఒక సెగ్మెంట్లో తెలుగుదేశం లేదా జనసేన, ఒకే ఒక సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీ 2 చోట్ల గట్టి పోటీ కనిపిస్తుంది. సో ఇది కూడా వైసీపీకి మింగుడు పడని వ్యవహారమే. నెక్స్ట్ స్లైడ్ కనుక చూస్తే కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో మొన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో తుని చూస్తే గట్టి పోటీ, ఫలితం వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటుంది. కారణం ఏంటంటే అక్కడ మాజీ ఆర్థిక మంత్రి, స్పీకర్ యనమల రామకృష్ణుడు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరు నుంచున్నా తెలుగుదేశానికి అది మైనస్ అనేది బాగా ఎస్టాబ్లిష్ అయింది. తెలుగుదేశానికి మైనస్ వల్ల వైఎస్ఆర్సీపీ అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయనేది సర్వే ద్వారా అర్థమవుతున్న విషయం. ఒకవేళ క్యాండిడేట్ని మార్చితే ఫలితం మారచ్చు. తెలుగుదేశం మరి ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందో మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గంలో గట్టిపోటీ ఉంది, కానీ వైఎస్ఆర్సీపీ సెక్యూర్ చేసుకోబోతుంది, ఫలితం వారికి అనుకూలంగా ఉంది. కాకినాడ రూరల్ గట్టిపోటీ ఉంది, కానీ జనసేన కైవసం చేసుకోబోతోంది. ఈ నియోజకవర్గం గురించి చెప్పాలి. మాజీ మంత్రి, సీనియర్ జర్నలిస్టు ఆయన కన్నబాబు గారు ఇక్కడి నుంచి గెలిచారు. అంతకుముందు ప్రజారాజ్యంలో గెలిచారు. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కాకినాడ రూరల్ నుంచి వైసీపీ అభ్యర్థిగా ఆయన రంగంలో ఉన్నారు. మాజీ మంత్రి, ఫస్ట్ 2.5 years మంత్రిగా సర్వ్ చేశారు. కానీ జనసేన ప్రభావం అక్కడ చాలా బలంగా ఉంది. కాపు సామాజిక వర్గం ఎక్కువ సంఖ్యలో ఉన్నారండి. పెద్దాపురం గట్టిపోటీ ఉన్నప్పటికీ తెలుగుదేశం, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప గారి కాన్స్టిట్యున్సీ, ఆయనకి అక్కడ పట్టు ఒకవేళ అభ్యర్థిని మార్చినా సరే మారుస్తారనే అవకాశాలు కూడా మారుస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. మార్చినా తెలుగుదేశానికే క్లియర్ కట్ ఎడ్జ్ ఉందనేది అక్కడ మనకు అర్థమయ్యే విషయం. ఇక కాకినాడ సిటీ గట్టిపోటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాల మీద లేస్తుంటారు. ఈయన అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఆయన సవాల్ విసిరారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ నుంచుంటే ఎవరు గెలుస్తారో చూద్దామని. సరే, ఆయన సవాల్ మాట పక్కన పెడితే నెక్ టు నెక్కే ఆయనకైనా ఇంకెవరికైనా సరే. జగంపేట వచ్చేసరికి గట్టిపోటీ ఉన్న తెలుగుదేశానికి ఫేవరబుల్గా ఉంది. సో ఓవరాల్గా చూస్తే మనకి ఈ కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకోబోతోంది, 2 తెలుగుదేశం, అలాగే 1 జనసేన. సో నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్తే ఇప్పటివరకు కాకినాడ లోక్సభ